నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుణ్యక్షేత్రం అయిన కదిరికి వచ్చామండి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది రాయలసీమలో సత్యసాయి జిల్లానో లేకపోతే అనంతపురం జిల్లానో తెలియదు నాకు కరెక్ట్గా. అయితే ఈరోజు ఈ కదిరి పుణ్యక్షేత్రానికి వచ్చాము. చెప్పాను కదా, ఇది కరెక్ట్గా నాకు తెలియదు, కానీ అనంతపురం జిల్లాకు వస్తుందో లేకపోతే సత్యసాయి జిల్లాకు వస్తుందో తెలియదు. అయితే ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే వచ్చాము. కదిరిలో స్వామివారు స్వయంభూగా వెలిశారని, ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయని చెబుతారు. అలాగే పక్కన శివాలయం ఉన్నదండి. ఈ ఆలయాన్ని ముందు దర్శించుకొని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళతాము. ఇప్పుడైతే శివాలయంలో శివయ్యను, ఆ తర్వాత జగన్మాత పార్వతీదేవిని దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా ఎన్నో పూజలు, ఎన్నో గ్రహాల గురించి ఎన్నో మనము అనుకుంటూ ఉంటాం కదా. ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుంటే మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయని ఇక్కడి నివాసులు చెప్తున్నారు. అలాగని అమ్మవారి దర్శనము, అయ్యవారి దర్శనము రెండూ చేసుకొని ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ పక్కనే శివయ్య పుత్రులు గణేశుడు, కుమారస్వామి ఇలా అందరూ ఈ శివాలయంలో మనకు దర్శనం ఇస్తారు. మేము ఏకాదశి శనివారం రోజు వెళ్ళామండి. అక్కడ చాలా భక్తులు అయితే వస్తారు. శనివారం రోజు చాలా మన తిరుపతిలో క్యూ లైన్ ఎట్లా కదులుతుందో అట్లా కదులుతుంది. చూడండి, కదిరి స్వామి ఉమామహేశ్వర స్వామి క్షేత్రము ఇది. కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అన్నమాట. ఆ ఆలయము కనిపిస్తుంది చూడండి, అక్కడ గాలిగోపురము. ఇది తూర్పు ఆలయం అని చెప్తారు. అయితే తూర్పు ఆలయంలో ఏదో కొద్దిగా రిపేర్ ఉన్నదంట. మేము పడమర ఉత్తర ఆలయం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఎంతో మహిమ గల దేవుడు అని చెప్తారు. మనకు ఏదైనా శరీరపరంగా ఆరోగ్యాలు బాగలేకున్నా, ఏదైనా కోరికలు కోరుకోవాలనుకున్నా స్వామివారి దర్శనం చేసుకొని కోరికలు తీర్చుకోవచ్చు. ఎందుకంటే స్వామివారు మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మన కోరికలు నెరవేరినట్టే. కాబట్టి ఎంత ప్రయాస అయినా కూడా కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని చెబుతారు. కాబట్టి స్వామివారు దర్శనము చాలామంది అంటూ ఉంటారండి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే ఏ దోషాలైనా, కోరుకున్న కోరికలైనా నెరవేరుతాయని చెబుతారు. అందుకని మేము తప్పనిసరిగా స్వామిని దర్శించుకోవాలనే ఆలోచనతో ఈ కదిరి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాము. ఆ తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత చూడండి, క్యూ లైన్లు ఎంత క్యూ లైన్లు ఉంది. ఏకాదశి శనివారం కాబట్టి చాలా భక్తులైతే విపరీతంగా వచ్చారు. చాలా ఇబ్బంది కూడా అయ్యింది. కానీ స్వామివారి దర్శనం ముఖ్యం కదా. స్వామివారి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని బయటకు వచ్చామండి. లోపలికి ఫోన్లు అలో ఉండవు కాబట్టి ఇది తూర్పు ద్వారం అండి. ఇది రిపేర్ ఉన్నదంట. మేము ఉత్తర ద్వారం నుంచి లోపలికి వచ్చి స్వామిని అయితే దర్శించుకున్నామండి. ఎవరైనా ఇలాంటి క్షేత్రాలు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు తెలుసో తెలియకో ఏదో దోషాలు చేసి ఉంటాము. కాబట్టి అలాంటివి మనం స్వామివారిని దర్శించుకుంటే పోతాయని ఇక్కడి భక్తులు, ఇక్కడ పంతుళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అలాగని మేము స్వామివారిని దర్శించుకోవడానికే వచ్చామండి. మాకు పూర్తిగా స్వామివారి అమ్మవారి దర్శనం అయితే అయింది. ఇంకా బయటికి బయలుదేరాము, బయటికి వచ్చేసాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళే ప్రయాణం అయితే వెళ్తున్నాము. మేము వచ్చింది నేను, మా అక్కయ్య ఇద్దరం కలిసి వచ్చామండి. మా అక్కయ్యను కూడా చూపించాను కదా. మా అక్కయ్య నేను ఇద్దరము స్వామివారి దర్శనం అయితే అంగరంగ వైభవంగా స్వామి మాకు ఆశీర్వాదం అయితే ఇచ్చాడు.
అంతకంటే మనకేం కావాలండి? స్వామివారి కంటి చూపు మనపై పడితేనే చాలు, అంతే కదా. నమస్కారం అండి. అలాగే ఏ క్షేత్రమైనా వెళ్ళాలంటే ఎంతో ఇష్టంతో, స్వామివారి పైన ఎంతో ప్రేమతో, ఎంతో అదృష్టం ఉంటేనే వెళ్ళగలుగుతాము. కదిరి లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమగల దేవుడని చెబుతారు. అందరినీ ఆ లక్ష్మీ నరసింహస్వామి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.